ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఏరియా ఒక దీర్ఘ ఫిఫ్త్ క్వశ్చన్ సార్. ఏరియా ఎంత ఇచ్చాడు సార్? ఏరియా అంటే ఎల్ ఇంటూ బి. ఎల్ ఇంటూ బి ఈజ్ 252. ఎల్ ఇంటూ బి ఈజ్ 252. లెంత్ ఎంత ఉంది? ఇది 9. ఇది 9K. 9:7. ఇది 7. ఇది 7K. 9K and 7K. ఇక్కడ చూడండి సార్, 9K and 7K, రైట్? 9K and 7K. నవ్ ఇక్కడ చూస్తే కనుక సార్, వాట్ ఈజ్ ఇట్స్ పెరిమీటర్? 9 into 7 63. 63 into K² ఈజ్ ఈక్వలెంట్ టు 252. అంటే K² వాల్యూ ఎంత? 4. K² కనుక 4 అవుతే K నెగటివ్ ఉండే ఛాన్స్ లేదు, కాబట్టి K వాల్యూ ఎంత అవుతుంది? 2. K వాల్యూ ఎంత అవుతుంది? 2. ఒకటేమో 9K, ఇంకోటేమో 7K. 9K into 7K 63 K² ఈజ్ 252. 63 4 252. K² ఈజ్ 4. K వాల్యూ ఏమో 2. K వాల్యూ 2 అవుతే లెంత్ ఎంత వచ్చింది మనకు? 9 2s are 18. బ్రెడ్త్ ఎంత వచ్చింది మనకు? 7 2s are 14. ఏం అడుగుతున్నాడు మనకు? చుట్టుకొలత 2 into L plus B. 2 into 18 plus 14 32. 32 into 2 64. 32 into 2 64. మనం ఇప్పటి నుంచి ఇది అలవాటు చేసుకుందాం సార్. ఇదంతా చేయకుండా 9 7s are 63. 63 ఎన్ని టైమ్స్ చేస్తే 252 వస్తుంది? 4 టైమ్స్. 4ని ఈక్వల్గా డివైడ్ చేస్తే ఇక్కడ 2, ఇక్కడ 2. కాబట్టి లెంత్ ఎంత? 18. బ్రెడ్త్ ఎంత? 14. చుట్టుకొలత ఎంత? 2 into L plus B. 2 into 18 plus 14. 2 into 18 plus 14. 18 plus 14 ఎంత? 32. 2 into 32. ఆన్సర్ ఎంత? 64. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ పాయింట్. 9 into 7 63. 63 4 252. 4ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ K ఉంది, ఇక్కడ K ఉంది. అంటే ఇది 9 2s are 18. 7 2s are 14. ఒకటి 18, ఇంకోటి 14. సో చుట్టుకొలత ఏమవుతుంది? 2 into L plus B. 2 into 18 plus 14. 32 2s are ఎంత? 64. 32 2s are ఎంత? 64.